హలో అండి. బీట్రూట్ రైస్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఈ రైస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి, సింపుల్గా. మా ఆడపడుచు చేస్తుందండి. వాళ్ళ చిన్న బాబుకి చాలా ఇష్టం బీట్రూట్ రైస్. వాడు అడిగాడని చేస్తుంది. దానికి కావలసిన ఐటమ్స్: బీట్రూట్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి, గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీకి వాడే ఐటమ్స్ అన్నీ వేసేసుకోవాలండి. లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, బిర్యానీకి వేసే ఐటమ్స్ మొత్తం వేసేసుకోవచ్చండి. మీకు ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి అయితే వేసేసుకోండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోండి. ఉల్లిగడ్డ కూడా బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇలాంటి రైస్లు అయితే మా ఆడపడుచు చాలా వెరైటీగా చేస్తుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి హెల్దీ ఫుడ్ కూడా. బీట్రూట్, క్యారెట్ లాంటివి వాళ్ళు తినరు కదా, ఇలా డిఫరెంట్గా చేసి పెడితే తింటారండి. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటే వాళ్ళు జీడిపప్పు కోసమైనా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుందండి రైస్ అయితే. మా ఆడపడుచు చాలా టేస్టీగా చేస్తుంది. ఇలాంటి రైసులు చేయడంలో తను ఎక్స్పర్ట్ అనమాట. కొంచెం పుదీనా కూడా వేసుకోండి. పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైస్కి. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలండి. ఉల్లిగడ్డ తర్వాత కొంచెం బీట్రూట్ వేసుకోవాలి. ఆ బీట్రూట్ కూడా బాగా మగ్గాలండి. అది బాగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకోవాలండి. కారం కూడా మీ ఆప్షనల్ అండి. మీకు పచ్చిమిర్చి కారం సరిపోద్ది అనుకుంటే ఓకే, లేదంటే కారం కూడా వేసుకోండి. ఇవి క్వాంటిటీ ఏమీ లేదండి, మీకు రుచికి తగినంత మీరు ఇష్టపడే అంత వేసేసుకోండి. ప్రాసెస్ అయితే ఇది మా ఆడపడుచు స్టైల్లో అండి. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా వీటితోటి రైస్కి చాలా టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే వేసుకోండి, మీ ఆప్షనల్ ఇవన్నీ కూడా. మీకు ఉన్న ఐటమ్స్ తోటి, మీకు ప్రజెంట్ ఏ ఐటమ్స్ ఇంట్లో ఉంటే వాటితోటి సింపుల్గా చేసేసుకోండి. ప్రాసెస్ అయితే ఇదన్నమాట. క్యారెట్ రైస్ కూడా సేమ్ ఇదే పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు క్యారెట్, బీట్రూట్ డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా రైస్ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారండి. డైలీ కర్రీతో తినాలన్నా వాళ్ళకి బోర్ కదా. సో అప్పుడప్పుడు ఇలాంటివి సింపుల్గా చేసుకుంటే పిల్లలకి మనకి అయినా సరే అండి, డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఆడపడుచు చేస్తే అస్సలు వదిలిపెట్టరు, తిన్న వాళ్ళు ఎవరు. అంత బాగా చేస్తుంది రైస్ బాగా కలుపుకోవాలండి. అన్నానికి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. స్టవ్ పైనే ఉంచుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర కూడా మీ ఆప్షనల్ అండి. ఆల్రెడీ పుదీనా వేసుకున్నారు కాబట్టి మీకు ఈ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇది మీ ఆప్షనల్. పైనుండి మళ్ళీ కొంచెం నెయ్యి కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి. ఒక స్పూన్ అయినా నెయ్యి కూడా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ తగిలితే మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ప్రాసెస్ అయితే ఇది. మా ఆడపడుచు చేసింది రైస్ అయితే సూపర్ టేస్ట్ అయిందండి. మా ఆడపడుచు కోసం ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.